రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో రాజకీయం గరంగరంగా మారింది. కేసీఆర్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారు పాడి కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాడి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. కర్రలు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ లోని బీఆర్ఎస్ నేతల వాహనాలపై ముప్పేట దాడులు చేశారు. ఒక్కసారిగా కరీంనగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడికి పాల్పడ్డట్టుగా అటు కార్యకర్తలైతే చెప్తున్నారు. ఇక ప్రస్తుతం కరీంనగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాలు బగ్గుమనటానికి ప్రధాన కారణం ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చూస్తున్నాం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కరీంనగర్ అంటేనే అక్కడ కాస్త రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. నాయకులకు సంబంధించి ఏ చిన్న మాట ఒక తూటాలా పేలినా ముందు కార్యకర్తలు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అటువంటి చోట ఇటు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తూ ఉన్నాయి. సో ఏంటి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని అయితే పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది కరీంనగర్లో? మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ మొత్తం కూడా హాట్ ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కరీంనగర్ మొత్తం కూడా 144 సెక్షన్ కూడా పోలీసులు విధించారు. ఎందుకంటే గుంపులుగా ఎక్కడ కూడా పార్టీ కార్యాలయాల దగ్గర ప్రధాన రోడ్ల మీద ఉండకూడదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డి అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఆయన ఎటు తీసుకెళ్తారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కరీంనగర్ లో మాత్రం ఆయన ఉంచారు. వేరే ఆ జిల్లాకి పక్కన ఉన్న వేరే జిల్లాలకు కానీ హైదరాబాద్ కానీ తరలించే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక మాటల యుద్ధం ఇప్పుడు దాడులు దాకా పోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక ప్రభుత్వ కార్యాలయం ఉన్నట్టు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై నేరుగా బీజేపీ నాయకులు వచ్చి దాడులు చేసినట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా భారీ కర్రలతో వచ్చి వాహనాలను ధ్వంసం చేసినట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతుందో ఇటు కౌంటర్ ప్రతి కౌంటర్ కి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా బండి సంజయ్ కౌంటర్ ప్రతి కౌంటర్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దానికి నిరసనగా ఈ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఘాటైన వ్యాఖ్యలు బండి సంజయ్ పై చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కరీంనగర్ లో ఉన్నట్టు బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక పక్క ప్రెస్ మీట్ నడుస్తుంటేనే ఆ ప్రెస్ మీట్ చూసుకుంటూనే వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతుంది ఆ కౌశిక్ రెడ్డిది. అయితే అక్కడికి వచ్చిన కరీంనగర్ లో వచ్చినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా దాడులు దిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు కానీ అక్కడ కౌశిక్ రెడ్డి తప్పించుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ఇది సంతు మొత్తం చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో వాడు బీఆర్ఎస్ ఒకటే కౌంటర్ చేస్తుంది. ఎందుకంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుంది. ఇట్లా గుండాల లెక్క బీజేపీ కార్యకర్తలతో పాటు మరికొంతమంది గుండాలు వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళందరూ వస్తుంటే కనీసానికి శాంతి భద్రతలు చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనే దాని మీద కూడా అంటే నవీన్ ఇక్కడ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాడులు జరుగుతాయన్న ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనుకోవాలా? సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా పోలీసుకు సంబంధించిన నిర్లక్ష్య ధోరణి అని చెప్పుకోవచ్చు. ఈ దాడులకు మొత్తం కూడా నిర్లక్ష్య ధోరణి అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న నుంచే ఈ రాజకీయం మొత్తం కూడా హీట్ ఎక్కింది. ఎందుకంటే ఒకరిపై ఒకరు కౌంటర్లు చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా కరీంనగర్ లో గొడవలు అయ్యే అవకాశం ఉంది. సిచ్యువేషన్ కూడా అది నేరు కనపడుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ ఉన్నట్టు కూడా ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో కౌశిక్ రెడ్డి వచ్చాడంటే ప్రెస్ మీట్ ఉంటుంది అని ముందుగానే మీడియాకు కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే తెలుసుకోవాలి. అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించింది. ఎందుకంటే బండి సంజయ్ మీద కౌంటర్ కే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా తెలుసు. పోలీస్ వ్యవస్థకు మొత్తం కూడా తెలిసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కూల్ మూడ్లకి పోలీసులు పోవడంతో ఈ దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అనుమతి కూడా ఉంది. ఎందుకంటే ఇంత దాడులు జరుగుతుంటే ఇట్లా నేరుగా వచ్చి కర్రలు పట్టుకొని రోడ్ల మీద వచ్చి క్యాంపు కార్యాలయానికి వస్తే ఇవన్నీ చూసుకుంటూ కూడా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కనుసంధానంలో నడుస్తుంది. బండి సంజయ్ కి రేవంత్ రెడ్డికి మధ్యలో అనేక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా నవీన్ మళ్ళీ మీతో టచ్ లోకి వస్తాను. ఇదే అంశానికి